ప్రోమోమేట్ మీకు తెలుసు, టచ్ టు ట్రాన్స్ఫార్మ్. ఆ వర్డ్ మీనింగ్ కోసం పర్టికులర్ డీప్ గా ఆ సెంటెన్స్, ఆ యొక్క ప్రోగ్రామ్ ఇన్విటేషన్ వర్డ్ ని మీరు బ్రీఫ్ గా దాన్ని థింక్ చేశారా? ఏంటి అసలు టచ్ టు ట్రాన్స్ఫార్మ్? హలో, ఆర్ యు రెడీ టు అన్లాక్ యువర్ పొటెన్షియల్? Are you ready to unlock your potential? Hello? Are you ready? Yes. Touch to transform. టచ్ టు ట్రాన్స్ఫార్మ్ అంటే ట్రాన్స్ఫార్మ్ కావాలి అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కళ్ళు జనరల్ మనం కోరుకునేటువంటిది ఏంటి? ఓకే, నేను నా యొక్క లైఫ్ అంటూ గ్రోత్ ఈజ్ లైఫ్ అంటే ఎప్పుడైనా నా లైఫ్కి ఎప్పుడైతే గ్రోత్ ఉంటుందో అప్పుడు బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అటువంటి దానికోసం ట్రాన్స్ఫర్మేషన్ జరిగితేనే లైఫ్ లో గ్రోత్ ఉంటుంది. ఎస్ అన్న? ట్రాన్స్ఫర్మేషన్ జరిగితేనే లైఫ్ లో గ్రోత్ ఉంటుంది. అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అనేది ఎప్పుడైతే అవుతామో అప్పుడే మన లైఫ్ లో ఒక పర్పస్ ఏర్పడుతుంది. అటువంటి పర్పస్ కావాలి అని అంటే క్రియేట్ ఏ లైఫ్ ఏ పర్పస్. మన లైఫ్ లో ఒక పర్పస్ అనేది క్రియేట్ కావాలి. మన లైఫ్ కి ఎప్పుడైతే ఒక పర్పస్ క్రియేట్ అవుతుందో ఆ పర్పసే మన లైఫ్ కి ఇంపాక్ట్ చేస్తుంది. అటువంటి ప్రోగ్రామ్ రేపు జరిగేటువంటి ఏదైతే టచ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటే మనము చాలా మందికి ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, నేనంటూ ఏదో ఒకటి సాధించాలి, ఏదన్నా ఇంకా నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, నా యొక్క చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇంకా చెప్పాలి అంటే నాకు ఉన్నటువంటి గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, నాకు ఇప్పుడు వచ్చేటువంటి మనీ సరిపోదు, ఇంకా నాకు ఎక్స్ట్రా మనీ కావాలి. ఇప్పుడు నేను చేసేటువంటి బిజినెస్ లో చాలా మంది ఉండొచ్చు. కొంతమంది 5,000 ఎన్నో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 10,000 ఎన్నో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20,000, కొంతమంది 50,000, కొంతమంది మోర్. కానీ దీంతో మనకు సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారా మీరందరూ? హలో, ఆ ఇన్కమ్ తోటి సాటిస్ఫాక్షన్ తో ఉన్నారా? ఆ ఇన్కమ్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని అంటే అసలు గ్రోత్ అనే దానికి అర్థం లేదు. ఎస్ సార్? యా, నో 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 నరేష్ కల్లూరి గారు, ఉమా గారు, సంజయ్ గారు, యా ఎవ్రీవన్, నో వెంకటేశ్వరరావు గారు, ఎవ్రీవన్. వీక్ నెంబర్ సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం. వీక్ నెంబర్ 573 కంప్లీట్ అయిపోయింది. 573 గ్రోత్ ఎంట్ అనేది మీ డాష్ బోర్డ్ చెప్తుంది. కంపేర్ టు 572, 573, కంపేర్ టు 571, 72 గ్రోత్ ఎంట్ అనేది డాష్ బోర్డ్ చెప్తుంది. ఆ డాష్ బోర్డ్ లో ఈ రోజు మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నటువంటి ప్రాసెస్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కు అనుగుణంగా మనం సక్సెస్ తీసుకోవాలి అని అనుకుంటే మనం ఒక షేప్ చేయబడాలి. దానికి అనుగుణంగా మనం సక్సెస్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒక షేప్ చేయబడాలి. ఎప్పుడైతే ఆ షేప్ చేయగలుగుతామో ఆ యొక్క షేప్ నుంచే ఒక ప్యూరిటీ వస్తుంది. సార్, ఎప్పుడైతే షేప్ చేయబడతామో దాని నుంచి ఒక పర్ఫెక్షన్ వస్తుంది. అటువంటి పర్ఫెక్షన్ కావాలంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క టచ్ టు ట్రాన్స్ఫార్మ్ ప్రోగ్రామ్ ఈస్ డిజైనెడ్ టు ఇన్స్పైర్, ఎంపవర్ ఇండివిజువల్స్, inspire and empower individuals and achieve extraordinary results, my dear friends. మనం అచీవ్ కావాలి అనన్నా, మనం ఎంపవర్ కావాలి అనన్నా, మన లైఫ్ లో మనం అనుకున్నటువంటి గోల్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనన్నా, మనం ఎప్పుడైతే షేన్ చేయబడతామో, ఎప్పుడైతే మన యొక్క బ్రెయిన్ కి ఎప్పుడైతే సాన పెడతామో అప్పుడే దాని నుంచి వచ్చేటువంటి పర్ఫెక్షనే, దాని నుంచి నేర్చుకున్నటువంటి విషయమే మన యొక్క టీమ్ కి మనం ఇచ్చేటువంటి ఒక మెసేజ్. మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసుకునేటువంటి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఎవరి కోసమో కాదు, ఇది ఎవరికి వాళ్ళని పెట్టుకునేటువంటి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్ లో మన సక్సెస్ కావడం కోసం, ఫ్యూచర్ లో మనం మన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడం కోసం, ఫ్యూచర్ హ్యాపీనెస్ కోసం ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి టైం, ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి మనీ, ఫ్యూచర్ లో కావాల్సినటువంటి డ్రీమ్స్ కోసం ఈ రోజు మీరు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్.
ఎస్ ఆర్ అగ్రి విత్ మీ? హలో, అగ్రి విత్ మీ? ఎస్, అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని అంటే దాని గురించి ఒక గెలీలియా ఒక స్టోరీలో ఒక వర్డ్ అంటాడు. గెలీలియా ఏంటంటే, ఒక వ్యక్తికి మేము ఏమీ నేర్పించలేము, దాన్ని తనలో ఉందని అతను తెలుసుకునేందుకు మాత్రమే మేము దావదపడతామని చెప్తాడు. ఒక వ్యక్తికి ఏమీ నేర్పించలేము, ఆల్రెడీ తనలో ఉంది, తన బాడీలో ఆల్రెడీ తనలో ఉంది, తనలో ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే వెలికి తీసేందుకు సపోర్ట్ అవుతాము అని చెప్పేసి. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అని అంటే ఆల్రెడీ ఒక పర్పస్ కోసం ఆల్రెడీ ఇండస్ట్రీవా నేచర్ కనెక్ట్ చేసింది మీకు. ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చేసి ఓన్లీ మనీ రిలేటెడ్ కాదు, ఇది 100% లైఫ్ ఎడ్యుకేషన్. ఇది వచ్చింది వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఇండస్ట్రీ అనేది మనీ కాదు, మనీ అనేది ఒక బై ప్రొడక్ట్ మాత్రమే. ఇండస్ట్రీ వచ్చేసి ఏంటంటే లైఫ్ ఎడ్యుకేషన్. లైఫ్ లో ఆల్ యాంగిల్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరుగుద్ది అని అంటే ఓన్లీ అవర్ ప్లాట్ఫామ్, ఇండస్ట్రీ ఆఫ్ ప్లాట్ఫామ్, వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎస్ ఆర్ నో? ఇటువంటి దాంట్లో ఈ రోజు మనీ ఒకటే కాదు, మన యొక్క డ్రీమ్స్ కావచ్చు, గోల్స్ కావచ్చు, ఫినాన్షియల్ ఛాలెంజెస్ కావచ్చు, మన కావాల్సిన ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, టైం లివరేజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇండస్ట్రీ లో ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఆల్ యాంగిల్స్ లో చేంజ్ చేసేటువంటి అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి వన్స్ వచ్చారు అని అంటే 100% మీకు నేచర్ ఒక ఆపర్చునిటీని ఒకటి ఆల్రెడీ మీకు కనెక్ట్ చేసింది. ఎస్, టచ్ టు ట్రాన్స్ఫార్మ్. నేను ఎట్ ద టైమ్ ఆఫ్ 2016 లో నేను ఈ యొక్క టచ్ టు టోబర్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి 2016లో హాస్టల్స్ లోకి నేను అటెండ్ అయ్యాను. ఆ రోజు నేను అటెండ్ అయినప్పుడు ఆ రోజు నాకు ఎక్కడైతే ట్రాన్స్ఫర్మేషన్ కి ఎక్కడైతే నాకు స్పార్క్ క్రియేట్ అయిందో ఆ యొక్క స్పార్క్ ఈ రోజు బ్లాక్ డైమండ్ అంబాసిడర్ గా చేసింది. మై డియర్ ఫ్రెండ్స్, బ్లాక్ డైమండ్ అంబాసిడర్ గా చేసింది. ఆ రోజు ఏదైతే స్పార్క్ ఉందో చాలా మంది అనుకుంటారు ఓకే నేను వచ్చేసి ఏంటంటే ఒక ఆర్టీపీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఒకటే అటెండ్ అయ్యాను కదా, 2 అటెండ్ అయ్యాను కదా, నేను ఇప్పుడు అటెండ్ కావాలంటే ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్. జీవితం మై డియర్ ఫ్రెండ్, జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడు చదవాల్సిన పుస్తకం, ఎప్పుడో చదివేసినటువంటి పేపర్ కాదు, ఎప్పుడు చదవాల్సిన పుస్తకం జీవితం అంటే. ఎవ్రీడే లెర్నింగ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రీలో ఒక ప్రోగ్రామ్, ఒక విఓపి అనేది కంప్లీట్ ఒక ఆపర్చునిటీ రిలేటెడ్ ప్రోగ్రామ్. విఓపి అనేది వివా ఆపర్చునిటీ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ ఒక ఆపర్చునిటీ రిలేటెడ్ ప్రోగ్రామ్. కానీ ఒక కమిట్మెంట్ సైడ్ కనుక టర్న్ కావాలి అంటే 2 days ఆ యొక్క ఆర్టీపీ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ తీసుకెళ్ళడానికి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ టచ్ టు ట్రాన్స్ఫార్మ్ ప్రోగ్రామ్. ఆ యొక్క ప్రోగ్రామ్ మనలో ఉన్నటువంటి కమిట్మెంట్ ని రియల్ గా చెప్పాలి అని అంటే ఆ రోజు ఆ యొక్క 2 days మనం అదర్ థాట్స్ నుంచి బయటకు వచ్చేస్తాం. బ్యూటిఫుల్ అంబియన్స్, బ్యూటిఫుల్ ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ మధ్యలో మనం టైం స్పెండ్ చేస్తాం. 2 days వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్, వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు అచీవ్ చేసినటువంటి డ్రీమ్స్, వాళ్ళ యొక్క గ్రోత్, అవి మొత్తం కూడా కంప్లీట్ ఆ యొక్క 2 days మన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కావాలి, మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ కావాలి, మనం ఎలా సక్సెస్ కావాలంటానికి ఒక పాత్ క్రియేట్ చేస్తుంది. ఎస్ సార్ అటువంటి దానికోసం మై డియర్ ఫ్రెండ్స్, టూల్స్ టు ట్రాన్స్ఫార్మ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఇంటూ ట్రాన్స్. ఎందుకు అనంటే ఇక్కడ చాలా మంది మనం అనుకుంటా ఉంటాం జనరల్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ రోజు ఒక బ్లాక్ డైమండ్ అయినా కూడా స్టిల్ వీఆర్ లెర్నింగ్. వీక్లీ 2.5 lakhs మీకు అందరికి వచ్చేసి ఏంటంటే ఓకే వీక్లీ 2.5 lakhs ఎప్పుడైనా చేస్తాము, 2.5 లక్షలు సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉండొచ్చు. సేమ్ లైక్ దట్ నేను కూడా ఇనిషియల్ అలాగనే ఉన్నాను. కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ తీసుకెళ్ళింది నా యొక్క ఇన్కమ్. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా నేను అనుకున్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటానికి, నాకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి నాకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా చార్జ్. ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే మనం ఏదైనా సరే, మనకు ఎంత పెద్ద మొబైల్ అయినా సరే ఛార్జింగ్ ఉంటేనే ఆ యాప్స్ వర్క్ చేస్తాయి. వితౌట్ ఛార్జింగ్ ఎంత కాస్ట్లీ మొబైల్ అయినా కూడా నో యూస్.
ఎస్ సార్, ఎంత కాస్ట్లీ మొబైల్ అయినా కూడా నో యూస్. కాస్ట్లీ మొబైల్ మీన్స్ మీ దగ్గర ఎబిలిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది, లాంగ్వేజ్ ఉంది, అన్ని ఉన్నవి, కానీ ప్రాపర్ ఛార్జింగ్ లేదు. నో యూస్, నో యూస్. బాగా ఉంది బట్ అంత లాంగ్వేజ్ ఉండొచ్చు, ఎబిలిటీ ఉండొచ్చు, నేను ఇది చేయగలుగుతాను ఓకే అని చెప్పేసి అంత ఉండొచ్చు, కానీ ఛార్జింగ్ లేదు, ఏమవుతుంది? నో యూస్. మై డియర్ ఫ్రెండ్స్, రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ దట్ విల్ బి మోటివేట్ అండ్ గైడ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు అటెండ్ అయినటువంటి బ్లాక్ డైమండ్ అంబాసిడర్స్ ఉన్నటువంటి అచ్యుత్ రమేష్ గారు కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 9 to 10 crore రూపీస్ ఎర్న్ చేసినటువంటి అచ్యుత్ రమేష్ గారు, అలాగే మోర్ దెన్ 6 crore రూపీస్ ఎర్న్ చేసినటువంటి కేవిఎన్ శ్రీనివాస్ గారు బ్లాక్ డైమండ్ అంబాసిడర్, మీ మిస్టర్ అండ్ మిస్సెస్ అర్చనా సందీప్ రెడ్డి, ఆ రోజు ఆ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ డైమండ్స్, ఆ రోజు ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్, ములు వెంకటేష్ గారు ఎగ్జిక్యూటివ్ డైమండ్, రైసారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ డైమండ్, రామకృష్ణ గవర్నేని గారు ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్, పవన్ కుమారం గారు ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్, జస్ట్ రీసెంట్లీ డైమండ్ కంప్లీట్ చేసుకున్నటువంటి మిస్టర్ పురపాటి బాలసారథి, అందరు కూడా 1 crore నుంచి అప్ టు 10 crore రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు అచీవర్స్ మీ ముందున్నారు. దాంతో పాటు అవర్ డైనమిక్ సిఇఓ 100 crore క్రియేట్ చేస్తానికి ఫౌండేషన్ వేసినటువంటి అవర్ లిటిల్ మాస్టర్ నందధర్, అవర్ అడ్వకేట్ అభిలాష్ థామస్. 100 డైమండ్స్ క్రియేట్ చేస్తానికి ఫౌండేషన్ వేసినటువంటి, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు అందరూ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకొని, అవర్ అడ్వకేట్ అభిలాష్ థామస్ గారు కూడా బ్లాక్ డైమండ్ కంప్లీట్ అయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని సిఇఓలోకి వచ్చేస్తారు. బ్లాక్ డైమండ్ కంప్లీట్ అయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వచ్చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మీలాగా స్టార్ 250 దగ్గర నుంచి ప్రతి ఒక్క ర్యాంకును అచీవ్ చేసుకుంటూ ఈ రోజు అక్కడికి వచ్చారు అని అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టికల్ గా దే ఆర్ ప్రూవెన్. చాలా మంది సక్సెస్ కోసం ల్యాడర్ వేస్తారు. ఎస్ సార్, చాలా మంది సక్సెస్ కోసం ల్యాడర్ వేస్తారు, కానీ ఆ ల్యాడరు ఎటువంటి బిల్డింగ్ వేసారో ఒకసారి ఐడెంటిఫై చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ కోసం ల్యాడర్ వేయడం అందరు కామన్ వేస్తూనే ఉంటారు, కానీ మీరు వేసే ల్యాడరు ఎటువంటి బిల్డింగ్ వేసారు, ఆ ల్యాడర్ ఎటువంటి ప్లాట్ఫామ్ వేసారు, ఆ ల్యాడర్ ఈ రోజు మీరు టేకప్ చేసినటువంటి బిజినెస్ ఇది ఫ్యూచరా, లేకపోతే ఇది ప్యాసివ్ ఇన్కమా, లేదా ఇది బియాండ్ 21st century బిజినెస్, నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాల్సినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నామా, ఈ రోజు మనం చేసేటువంటి జాబో లేదంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్ని చేసేటువంటి మనీయో జస్ట్ ఇది టెంపరవరీయా, అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజ్ వచ్చి మనము రెస్ట్ తీసుకున్నా కూడా మనకి ఇన్కమ్ ఆగుకుంటుంటుందా, ఈ రోజు మనం చేసేటువంటి దాంట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ ఉండడం కోసం ఈ రోజు మనం చేస్తున్నటువంటిది యూజ్ అవుతుందా లేదా, ఇవన్నిటిని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సార్ కానీ ప్రౌడ్ గా చెప్తున్నాను, వీటికన్నిటి కూడా వీ హ్యావ్ వన్ ఆన్సర్, వన్ అండ్ ఓన్లీ ఇండస్ వివా. వీటికన్నిటి కూడా ఒక ఆన్సర్ ఉంది నా దగ్గర. ఏంటంటే ఆన్సర్ ఇండస్ వివా. ప్యాసివ్ ఇన్కమ్, డ్రీమ్స్, గోల్స్ బియాండ్ 21st century, నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చేటువంటిది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎన్ని పెరిగినా కూడా 2020లో 1 lakh వస్తే సరిపోతుంది అని చెప్పేసి మనం ఏదైతే ఉన్నామో ఆల్రెడీ 2020లో 1 lakh కాదు, మంత్లీ 10 lakh రూపీస్ ఆల్రెడీ బియాండ్ 21st centuryలో ఏదైతే 2020లో వీక్లీ 2.5 lakhs, మంత్లీ 10 lakhs ఎర్న్ చేసేటువంటి ప్లాట్ఫామ్ ఇది. 2040కి 10 lakhs అయినా కూడా నథింగ్ మై డియర్ ఫ్రెండ్స్. దట్స్ కాల్డ్ ఫ్యూచర్ బిజినెస్. అటువంటి ఫ్యూచర్ బిజినెస్ కోసం మనం వేసుకుంటున్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. అటువంటి ప్లాట్ఫామ్ లో ఏ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్, దానికోసం ఆ యొక్క రోడ్ మ్యాప్ ఇస్తానికి అవర్ హానరబుల్ సిఇఓ గారు రేపు టచ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నారు. డూ యూ వాంట్ రోడ్ మ్యాప్? హలో, డూ యూ వాంట్ రోడ్ మ్యాప్? ఎంతమందికి కావాలి రోడ్ మ్యాప్? సక్సెస్ తీసుకుంటానికి ఎంతమంది కావాలి రోడ్ మ్యాప్? ఆ రోడ్ టు మ్యాప్ ఎప్పుడైతే మనం
ఎటు వెళ్ళాలి ఏంటనేది మనం ఎక్కడికన్నా తెలియని ఏరియాకి వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళేసి ముందు మనము లొకేషన్ పెట్టుకుంటాం. ఆ లొకేషన్ యారో ఎటు చూపిస్తా యారో ప్రకారం మనం మూవ్ అవుతాం. సార్ యారో ప్రకారం మనం మూవ్ అవుతాము. దట్స్ కాల్డ్ రోడ్ మ్యాప్. ఆ యారో ఎటైతే తీసుకెళ్తుందో అల్టిమేట్ గా మనం డెస్టినీకి రీచ్ అవుతాము. అది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు రీచ్ కావడం కోసం మనం లొకేషన్ సెట్ చేస్తున్నాం. వాట్ అబౌట్ యువర్ లైఫ్? వాట్ అబౌట్ యువర్ కెరియర్? వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ యారో? చాలా మంది లైఫ్ ని మేనేజ్ చేసుకుంటూ జస్ట్ డేస్ ని కిల్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. నేను మహాత్మా గాంధీ గారి ఒక కొటేషన్ నేను స్టేటస్ లో పెట్టాను, చూసే ఉంటారు మీరు చాలా మంది కూడా, మేబీ నా నెంబర్ ఉన్నట్టు. అంటే ఎవరైతే ఒక వర్క్ ని, ఒక వృత్తిని ఎవరైతే ప్రేమిస్తుంటారో వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఎవరైతే వృత్తిని, వాళ్ళు చేసేటువంటి వర్క్ ని ఎవరైతే ప్రేమించరో వాళ్ళు ఈజీగా టైం వేస్ట్ చేస్తుంటారు అని చెప్పేసి. మై డియర్ ఫ్రెండ్స్, రేప్ టచ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి పీపుల్, ఒక గోల్ ఉన్నటువంటి పీపుల్, ఒక మిషన్ కోసం బై 2030కి 1000 డైమండ్స్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం ఎఫర్ట్ పెడుతున్నటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ అటెండ్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ టచ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. దే ఆర్ సక్సెస్ కానీ స్టిల్ దే హావ్ బ్యూటిఫుల్ డ్రీమ్స్. చాలా గోల్ ఉంది వాళ్ళకు, చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా మందిని అచీవ్ చేయాలి, చాలా మందిని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, చాలా మందికి వాళ్ళలో ఉన్నటువంటి ఎబిలిటీని కొంత బయటకు తీయాలి. ఆల్రెడీ దే హ్యావ్ ఎబిలిటీ, దే హ్యావ్ కరేజ్, దే హ్యావ్ ఛాంపియన్ యాటిట్యూడ్. అటువంటి వాళ్ళని కొంచెం మనం బయటికి తీయగలిగితే దే విల్ ప్రూవ్. వై? బికాస్ వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ప్రూవ్ చేసుకుని వాళ్ళ యొక్క డ్రీమ్స్ అచీవ్ చేసుకుంటారు. అటువంటి పీపుల్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎబిలిటీ ఉన్నటువంటి పీపుల్ ని వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ చూపించాలి అనేటువంటి ఆలోచన తోటి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ టచ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. మై డియర్ ఫ్రెండ్స్, దీని సింపుల్ వే చెప్పాను కదా. మన జీవితం అనేది వచ్చేసి ఏంటంటే ఎప్పుడో చదివేసిన పేపర్ కాదు, నిరంతర పుస్తకం. లైఫ్ అంటే ఎప్పుడో చదివేసిన పేపర్ కాదు, నిరంతర పుస్తకం. ఎవ్రీడే లెర్నింగ్. ఎప్పుడు చెప్తా ఉంటాను, వితౌట్ లెర్నింగ్ నో ఎర్నింగ్. ఈరోజు 80-20 ఫార్ములా. 20% పీపుల్ 80% బిజినెస్ బిల్డ్ చేస్తారు. 20% పీపుల్ యాక్టివ్ గా ప్రొడక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. 20% పీపుల్ మోర్ సేల్స్ ఎక్కడ జనరేట్ అంటే 100 పీపుల్ ఉంటే 100లో 20% పీపుల్ మోర్ రెవెన్యూ జనరేట్ చేస్తారు. 20% పీపుల్ మోర్ రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఈ రోజు 100 మెంబర్స్ ఈ రోజు ఐఐటి స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళలో వచ్చేసింది లెస్ దెన్ 5% మాత్రమే దే హావ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్. ఏ సెక్టార్లో అయినా సరే మాక్సిమం 5% మాత్రమే క్వాలిటీ పీపుల్ ఉంటారు అంతే. కానీ ఈ రోజు మీరు మీ టీం నుంచి అటెండ్ అయ్యేటువంటి ఆ యొక్క స్టార్ట్ 50s మేబీ ఆ 20% లో మీ స్టార్ట్ 50s ఉండొచ్చు, ఆ 20% లో మీరు ఉండొచ్చు. ఆ 20% వచ్చేసి ఏంటంటే మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కి ఆ యొక్క ప్రోగ్రామ్ చెప్పాను కదా. ఆ రోజు నా ట్రాన్స్ఫర్మేషన్ నేను 2001 నుంచి మార్కెట్ లో ఉన్నా, 20 years అబోవ్స్ నుంచి నేను మార్కెట్ లో ఉన్నా. అప్పటికే నా యొక్క ఇన్కమ్ 1.5 lakh ఉన్నా కూడా ఇండస్ట్రీ టేకప్ చేసిన తర్వాత కంప్లీట్ నా యొక్క థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోయింది. నాకు అంత ఇన్కమ్ ఉన్నా కూడా ఒక కంఫర్ట్ జోన్ లో ఉండి ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ మెయింటైన్ చేసుకుంటూ, డ్రీమ్స్ లేకుండా, గోల్స్ లేకుండా ఏదో లైఫ్ లో అలా సాఫీగా ఉన్నాను. మోర్ దెన్ 20 years నుంచి ఉండి కూడా నేనున్నది ఎంప్లాయీలో కాదు, నేనున్నది వచ్చేసి ఏంటంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోనే ఉన్నాను. 1.5 lakhs నాట్ ఎ సింపుల్ ఇన్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ సార్, 1.5 lakhs
lakhs సింపుల్ ఇన్కమ్ కాదు 2014 బిఫోర్ 2014. 2016 లో ఇండస్ వ్యూలోకి వచ్చిన తర్వాత ఇండస్ వ్యూలో డే బై డే ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఈ రోజు ఒక ఆడికార్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నానంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ బికాస్ ఆఫ్ ఇండస్ వ్యూ, బికాస్ ఆఫ్ వైబ్రెంట్ వ్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రతి ఛాలెంజ్ నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఆ ఛాలెంజ్ డిఫీట్ చేశాను కాబట్టి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. నేను ఛాలెంజ్ మీద ఫోకస్ చేయలేదు, వెళ్ళాల్సినటువంటి రూట్ మీద ఫోకస్ చేశాను అంతే. ఆ ప్రాసెస్ లో వచ్చేసి ఏంటంటే ఈ రోజు నేను కాల్తో పాటు ఎంతో మంది ఈ రోజు 50 lakhs, 60 lakhs, 70 lakhs, 80 lakhs, 1 crore, 2 crore, 3 crores, 4 crores, 5 crore rupees ఎర్నర్ ని ఈ రోజు ఉండగలిగింది అంటే ఏ రోజు కూడా 1 day కూడా వెనకకు తిరిగి చూసుకోలేదు. వెళ్ళాల్సినటువంటి టెస్ట్ ని, నేను పెట్టుకున్నటువంటి గోల్, నేను పెట్టుకున్నటువంటి డ్రీమ్స్, నా యొక్క విజన్, నా యొక్క మిషన్, నా యొక్క డెడికేషన్, హార్డ్ వర్క్ లాస్ట్ 7 years లో ఎక్కడ కూడా 1% కూడా డ్రాప్ కానివ్వలేదు. పర్సిస్టెన్సీ ఎవ్రీడే ఏంటి, వాట్ ఈజ్ రోడ్ మ్యాప్. ప్రతిరోజు రేపు ఏం జరగాలి, ఇవాళ మనం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎస్, రేపు వచ్చేసి మెగా విఓపి ఉంది. ఈ మెగా విఓపి వచ్చేసి ఏంటంటే 100% ప్రాస్పెక్ట్ రిలేటెడ్ ప్రోగ్రామ్. 100% ప్రాస్పెక్ట్ రిలేటెడ్ ప్రోగ్రామ్. ఒక బ్లాక్ డైమండ్ ప్రెజెంటేషన్ నాకు బాగా గుర్తుంది. ఎప్పుడో నిన్న వచ్చేసి 2016-17లో ఇచ్చాను ప్లాన్ ప్రెజెంటేషన్ ఆన్ స్టేజ్. జస్ట్ నా యొక్క జర్నీలో కొంతమందికి 1-on-1 ప్రెజెంటేషన్ ఇచ్చుంటానేమో, కానీ ఆన్ స్టేజ్ ప్రెజెంటేషన్ ఎప్పుడు 2017లో ఇచ్చాను. నా ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి నా డైమండ్స్ అడిగి చెప్తారు. అటువంటిది జస్ట్ రీసెంట్లీ లాస్ట్ మంత్ అచ్చిత్ సార్ గెస్ట్ గా వచ్చినప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్, కీనోట్, అర్చన మేడం కీనోట్ గా వస్తున్నటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్, ఐ థింక్ ఫిజికల్ విఓపిలో ఫస్ట్ ప్రోగ్రామ్, ఐ థింక్ షీఈస్ కీనోట్ స్పీకర్. రేపు ఆ ప్రోగ్రామ్ లో డైమండ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ వరకు అటెండ్ అవుతున్నటువంటి ఆల్ లీడర్స్ అటెండ్ అవుతున్నటువంటి మెగా విఓపి. ఇక్కడ ఉన్నటువంటి 110 people మినిమం మీరు వచ్చేసి ఇండస్ట్రీ ఉండేందుకు మనం వచ్చేసి 1 is రిటైలింగ్, 1 is రిక్రూట్మెంట్. ఎస్ఆర్ నో? ఈ 2 pedals ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 pedals అంటే ఒక వీల్ మూవ్ కావాలి అంటే 2 pedals ప్రెస్ చేయాల్సిందే. అటువంటి రిక్రూట్మెంట్ రిలేటెడ్ గా ఒక కాల్ ని క్లోజ్ చేయాలంటే, ఒక ప్రాస్పెక్ట్ ని బిజినెస్ కనెక్ట్ చేయాలంటే మీ ముందున్నటువంటి ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టుమారో విఓపి. రేపు ఆ విఓపికి మీరు ఎంత మంది ప్రాస్పెక్ట్స్ తోటి ఆ విఓపికి రాగలిగితే మాత్రం మీ క్లోజింగ్ అనేది అంత ఈజీ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. వెరీ డెడ్ ఈజీ. ఎందుకంటే పీపుల్ ఎవరు కూడా వచ్చేసి ఏంటంటే ఒక సక్సెస్ అయినటువంటి పీపుల్ చెప్తే అది వేరుంటుంది. జస్ట్ ఇనిషియల్ అంటే క్యాటర్ పిల్లర్ గా ఉన్నప్పుడు ఎవరు ఐడెంటిఫై చేయరు. ఇనిషియల్ గా మీరు వచ్చేసి ఏంటంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి దీంట్లో ఇంకా గ్రోత్, ఒక సక్సెస్, ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నారు. డూ యూ హ్యావ్ విజన్? ఆల్రెడీ మీకు ఒక విజన్ ఉంది, మీకు ఒక టార్గెట్ ఉంది, మీకంటే ఎప్పటి వరకు ఏమో కంప్లీట్ చేసుకుంటాను, ఎప్పుడో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది ఏంటనేది డూ యూ హ్యావ్ వన్ క్లారిటీ? ఎస్ ఆర్ నో? కానీ అది మనం వచ్చేసి ఏంటంటే మన ఇన్ ఫ్రంట్ ఆఫ్ మన పీపుల్ ముందర చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, లైట్ తీసుకుంటారు. ఒక సక్సెస్ తీసుకోక ముందు మనం ఒక పూల చొక్క వేసుకున్నాం అనుకోండి, ఏమంటారు? ఏంద్రా పూల రంగుల లాగా తయారయ్యాడు అంటారు. ఎస్ ఆర్ నో? అదే సక్సెస్ వచ్చిన తర్వాత అదే చొక్కా వేసుకోండి, అదే షర్ట్ వేసుకోండి, మళ్ళీ ఏమన్నా ఉందారా అంటారు. బిఫోర్ అచీవ్మెంట్ పూల రంగన్ అంటారు, ఆఫ్టర్ అచీవ్మెంట్ రోల్ మోడల్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నో? కాబట్టి ఇనిషియల్ లో పీపుల్ ఎవరు చెప్పినా కూడా అలా ఉంటుంది. కానీ అటువంటి పీపుల్ కాల్స్ క్లోజ్ చేయాలి అని అంటే రేపు అప్ టు 6 crore వరకు ఎర్న్ చేసినటువంటి డైమండ్స్, బ్లాక్ డైమండ్స్ అటెండ్ అవుతున్నటువంటి మెగా విఓపి 100% ప్రాస్పెక్ట్ రిలేటెడ్. మీరు ఎంత మందిని ప్రమోట్ చేసుకుంటే, ఎంత మందిని అక్కడ దాకా తీసుకురాగలిగితే అంత ఈజీ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ కాల్స్ క్లోజ్. ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే నేను 2016-17 నుంచి నేను ఎక్కడెక్కడైతే విఓపీలు స్టార్ట్ చేశానో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ నుంచే అలా కనెక్ట్ అయి క్రియేట్ అయినటువంటి డైమండ్సే ఇలా నా ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ఆల్ డైమండ్స్. ఇక్కడ మనకు 1000 మందో 2000 మంది అవసరం లేదు. లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో జస్ట్ ఒక ఎబిలిటీ ఉన్నటువంటి పర్సన్, రైట్ టీమ్ నుంచి ఒక ఎబిలిటీ ఉన్నటువంటి పర్సన్ కనుక ఫైండ్ అవుట్ అయితే మాత్రం యువర్ వర్క్ ఈజ్ ఓవర్.
లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఒక ఎబిలిటీ ఉన్న పర్సన్, రైట్ ఆర్గనైజేషన్ లో ఒక ఎబిలిటీ ఉన్నటువంటి పర్సన్ గినక ఆర్గనైజేషన్ లోకి వచ్చాడు అనుకోండి, యువర్ వర్క్ ఈజ్ ఓవర్. ఆ ఎబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇద్దరిని పిలిచినంత మాత్రం ఇద్దరిలో ఉంటాడని నేను చెప్పలేను. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ 5 రావచ్చు, రాకపోవచ్చు. 10 మందిలో రావచ్చు, రాకపోవచ్చు. 20 మందిలో రావచ్చు, రాకపోవచ్చు. 50 మందిలో రావచ్చు, రాకపోవచ్చు. కానీ 100 మందిలో ఖచ్చితంగా వస్తాడు. కానీ నేచర్ ఆల్వేస్ టెస్ట్ పెడుతూనే ఉంటుంది. ఎస్, ఈ రోజు వచ్చేసిందంటే మిస్టర్ రంజిత్ కి ఆ పేషెన్సీ ఉందా? 5 చేశాడు, వచ్చారా రాలేదా? 10 మంది చేశారు, వచ్చారా రాలేదా? 50 మంది చేసి వచ్చారా రాలేదా? ఎవ్రీడే చేస్తూ ఎస్, ఐ విల్ డూ మెక్డొనాల్డ్ 116 డోర్స్ టచ్ చేశాడు. అటువంటి మెక్డొనాల్డ్స్ కి ఆ పేషెన్సీ ఉందని టెస్ట్ జరిగింది కాబట్టినే ఈ రోజు మెక్డొనాల్డ్స్ ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే 4 crore rupees ఇన్వెస్ట్ చేయాలి. 110 డోర్స్ నాక్ చేసినప్పుడు, ఇనిషియల్ లో ఫస్ట్ డోర్ సెకండ్ డోర్ నాక్ చేసినప్పుడే ఆ సక్సెస్ వచ్చింది అనుకోండి. ఇవాళ 4 crores ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఇక్కడికి రాదు. ఆల్మోస్ట్ థామస్ ఎడిసన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం 1000 times. ఫస్ట్ అటెంప్ట్ లో సెకండ్ అటెంప్ట్ లో వచ్చింది అనుకోండి, ఆ సక్సెస్ కి అర్థం ఉంటుందన్నో? సక్సెస్ కి అర్థం ఉండదు. కానీ నేచర్ టెస్ట్ పెడుతుంది. డూ యూ హ్యావ్ పేషెన్సీ? డూ యూ హ్యావ్ కమిట్మెంట్? డూ యూ హ్యావ్ డెడికేషన్? డూ యూ హ్యావ్ పర్సిస్టెన్సీ? ఇవన్నీ కూడా నేచర్ పెట్టేటువంటి టెస్ట్లలో భాగంగా 5, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, ఈ ప్రాసెస్ లో ఎంత మందిని మనం అక్కడికి ప్రమోట్ చేసుకున్నాం. ఆ ప్రమోట్ చేసుకున్న దాంట్లో మనకి ఎంత మంది కనెక్ట్ అయ్యారు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి లీడ్సే కావచ్చేమో. ఈ రోజు ప్రౌడ్ గా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి డైమండ్స్ ఎవరైతే ఉన్నారో, ఏ డైమండ్ కూడా వాళ్ళని స్పాన్సర్ చేసిన వ్యక్తి లేడు. కానీ డైమండ్స్ అందరు కూడా ఆర్గనైజేషన్ కనెక్ట్ అయ్యాల, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ అయినటువంటి డైమండ్స్, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి డైమండ్స్ ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళని స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి 2 వీలర్ కూడా మెయింటైన్ చేయకుండా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా వాళ్ళని స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి ఒక 2 వీలర్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఒక 2 వీలర్ కష్టంగా ఉంది, ఒక ఓన్ హౌస్ లేదు. ఎందుకంటే నేచర్ ఏం చేసిందంటే ఒక ఎబిలిటీ ఉన్నటువంటి పర్సన్ ని కనెక్ట్ చేసేసి వాళ్ళు స్కిప్ అయిపోయారు. వాళ్ళకు లేదా వాళ్ళకు వచ్చేసి ఏంటంటే ఈ బిజినెస్ బాగుంటుంది, ఇది నా ఫ్యూచర్ బిజినెస్, వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్చుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు వేసినటువంటి ల్యాడర్ దేనికి వేసారనేటువంటి క్లారిటీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని కనెక్ట్ చేసేసి వెళ్ళిపోయి. అంటే నేచర్ మన సంకల్ప బలం గొప్పగా ఉంటే ఎవరో ఒకరిని నేచర్ ఇలా కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది, నో డౌట్. అటు వెళ్ళే వ్యక్తిని కూడా, ఓవరాల్ వెళ్ళే వ్యక్తిని కూడా ఇలా మన్నెగూడ నుంచి ఇట్లా టర్న్ చేస్తుంది. ఆ మన్నెగూడలో సందీప్ రెడ్డి ఉంటాడు మేబీ. అటు అవుటర్ రింగ్ నుంచి వచ్చే వ్యక్తిని ఇలా మన్నెగూడ నుంచి టర్న్ చేస్తుంది. ఎందుకంటే మన్నెగూడలో సందీప్ రెడ్డికి ఎదురు పడతాడు. ఎందుకంటే సందీప్ రెడ్డి సంకల్ప బలం గొప్పగా ఉంది కాబట్టి. గొప్పగా లేదనుకోండి ఏం చేస్తుంది, అవసరమైతే ఇలా ఎగ్జిట్ 11 నుంచి కాకపోతే అవసరమైతే ఎగ్జిట్ 14 నుంచి అయినా టర్న్ చేస్తుంది. కానీ ఎగ్జిట్ 12 లో మాత్రం దిగనివ్వదు నేచర్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, 2025 ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ 2K25. మీ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ఎక్స్పాన్షన్ సైడ్ మూవ్ చేయబోతున్నారు. ఈ 2025 లో మీ లైఫ్ ఇవాళ 5,000, 10,000 రూపాయలు కాదు, 1 lakh rupees వీక్లీ, మంత్లీ 4 lakhs, 5 lakhs, 2 lakhs, 1 crore rupees ఎర్న్ చేసుకుంటానికి 2025 లో మీరు ఒక బ్యూటిఫుల్ ఇయర్ ని, మెమొరబుల్ ఇయర్ గా మీ యొక్క లైఫ్ లో క్రియేట్ చేసుకోబోతున్న ఇయర్ 2025. అటువంటి 2025 లో ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ జరగాలి అని అంటే ఫస్ట్ ప్రాస్పెక్ట్ ప్రోగ్రామ్స్ అటువంటి విఓపీస్, రేపు జరిగేటువంటి మెగా విఓపి, ఎవరైతే స్టార్ట్ టు 50 డిస్ట్రిబ్యూటర్, స్టార్ట్ టు 10 అబౌవ్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు కమిట్మెంట్ తో మూవ్ కావాలి అంటే, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని అనుకుంటే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే మీ నుంచి స్టార్ట్ కావాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఒక కెప్టెన్ బట్టి టీం ఉంటుంది, టీమును బట్టి కెప్టెన్ ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. టీమును బట్టి కెప్టెన్ ఉండకూడదు, కెప్టెన్ బట్టి టీం ఉండాలి. ఆ కెప్టెన్ రైట్ కెప్టెన్ అయితే మాత్రం ఫస్ట్ మీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సినటువంటి ప్రోగ్రామ్ టచ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ 28, 29. ఈ యొక్క ప్రోగ్రామ్ లో
మాక్సిమం మీరు మీ యొక్క టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టార్ట్ టు 50 కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మనము జస్ట్ 2 సైన్అప్ చేసి ఏబిన్ కంప్లీట్ చేస్తే యూ విల్ బికమ్ ఏ స్టార్ట్ టు 50. దానికోసం ఏదో చేయాల్సిన అవసరం లేదు. రేపు జరిగేటువంటి విఓపికి మీరు ఒక 5గురిని ఇన్వైట్ చేశారనుకోండి, మినిమం 2 సైన్అప్స్ ఈజీగా అయిపోతాయి. యాజ్ ఎ స్టార్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు రేపు జరిగేటువంటి విఓపికి ఒక 5గురిని మీరు తీసుకొచ్చారు, 5గురిని ప్రాస్పెక్ట్స్ తీసుకొచ్చారు. అది మీ ఫ్రెండ్, మీ రిలేటివ్, మీ నైబర్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మీ బ్యాచ్ మేట్స్, మీ కోలికో, వాట్ మేము ఎవరైనా కావచ్చు. ఒక 5 మెంబర్స్ రేపు కనుక అక్కడికి తీసుకురాగలిగితే 5 లో 2 పీపుల్ ఈజీగా క్లోజ్ అవుతారు. 100% గ్యారంటీ. ఆఫ్టర్ దట్ యూ విల్ బికమ్ ఏ స్టార్ట్ టు 50. యాజ్ ఎ స్టార్ట్ టు 50 గా రేపు అటెండ్ అయ్యేటువంటి టచ్ ట్రాన్స్ఫార్మ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే మిమ్మల్ని నేను వేసినటువంటి ల్యాడర్ కరెక్టా కాదా, నేను వేసినటువంటి ల్యాడర్ నాకు ఫ్యూచర్ ని ఇవ్వబోతుందా లేదా, నా ఫ్యామిలీకి ఒక మంచి రోడ్ మ్యాప్, నేను అనుకున్నటువంటి డ్రీమ్స్, నేను పెట్టుకున్నటువంటి గోల్, నాకు కావాల్సినటువంటి నీడ్స్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను తీసుకోగలుగుతానా లేదా అనేటువంటిది పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ మీకు టచ్ టు ట్రాన్స్ఫర్మేషన్ లో మీకు దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగినటువంటి ప్రాక్టికల్ లీడర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్మేషన్ జరిగినటువంటి ప్రాక్టికల్ లీడర్స్ మీ ముందున్నారు. ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ కాదు, ట్రైనర్స్ కాదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ప్రాక్టికల్ గా వాళ్ళు చేసినటువంటి వర్క్, వాళ్ళు తీసుకున్నటువంటి అచీవ్మెంట్, వాళ్ళు వేసుకున్నటువంటి రోడ్ మ్యాప్, వాళ్ళు వేసుకున్నటువంటి ల్యాడర్, వాళ్ళు వేసుకున్నటువంటి సక్సెస్ పాత్ మీకు ఇవ్వడం కోసం వస్తున్నటువంటి పీపులే, కానీ ఇక్కడ ఎవ్వరు కూడా ట్రైనర్స్ కాదు. హలో, ఎస్ ఆర్ నో? రియల్ గా మీకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే అటెండ్ టచ్ టు ట్రాన్స్ఫార్మ్. రియల్ గా ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే టచ్ టు ట్రాన్స్ఫార్మ్. షాక్ కొట్టాలంటే పవర్ ప్లేట్ లోకి వెళ్ళి ఏలు పెట్టాలంతే. పవర్ లో ఏలు పెడితేనే, పవర్ వైర్ టచ్ చేస్తేనే షాక్ వస్తుంది. అమ్మో షాక్ వస్తుంది కదా అని చెప్పేసి అమ్మమ్మో అని వెళ్ళామనుకోండి, నో షాక్, నో గ్రోత్, నో ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫార్మ్ కావాలంటే సక్సెస్ అయినటువంటి లీడర్ ని పట్టుకోవాలి, సక్సెస్ అయినటువంటి పీపుల్ తో టైం స్టే చేయాలి. ఆ సక్సెస్ అయినటువంటి పీపుల్ స్టార్ట్ చేసే వాళ్ళు వేసుకున్నటువంటి రూట్ మ్యాపే మనకు దిక్సూచి. ఎస్ సార్, ఎస్. నెక్స్ట్ పోర్టర్, బ్యూటిఫుల్ ప్లాన్స్ ఆల్రెడీ డిజైన్ అయినాయి మై డియర్ ఫ్రెండ్స్. రాత్రి డైమండ్ అబో మీటింగ్ లో కూడా చాలా విషయాలు డిస్కస్ చేశాం. 2 days బిఫోర్ పెల్ అండ్ అబో జరిగినటువంటి ప్రోగ్రామ్ లో చాలా డిస్కస్ చేశాం. నెక్స్ట్ జరిగేటువంటి ఫిబ్రవరి మార్చ్ లో ఆర్గనైజేషన్ లో ఈ రోజు చెప్పారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, రేపు జరిగేటువంటి టచ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఒక స్టార్ట్ టు 50, నెక్స్ట్ 90 days లో 1 lakh ఇన్కమ్ కి ఎలా వెళ్ళాలి, అటువంటి దానికోసం రోడ్ మ్యాప్ ఆల్రెడీ క్రియేట్ అయింది. దానికి కావాల్సింది ఒకే ఒకటి వచ్చేసిందంటే కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ కనుక ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ప్రోగ్రామ్, నెక్స్ట్ ఫిబ్రవరిలో డిజైన్ చేసి ఆర్గనైజేషన్ జరిగినటువంటి ప్రోగ్రామ్స్ అండ్ మార్చ్ ఏదైతే నెక్స్ట్ క్వార్టర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ యొక్క మిషన్ లో మీరున్నారా లేదా? మిషన్ ఆల్రెడీ రన్ అవుతుంది, జస్ట్ ఆ మిషన్ లో పడితే చాలు, ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. ఆ మిషన్ లో పడతానికి మీరు రెడీగా ఉండాలి, అంతే కదండి. ఒక డైమండ్ కావాలంటే, ఒక షేర్ రావాలంటే ఏం చేయాలి? ఆ ప్రెషర్ ని తట్టుకోవాలి. ప్రతి ఒక్క దాన్ని మనం ఎప్పుడైతే తట్టుకుంటామో అప్పుడే అల్టిమేట్ గా అవుట్పుట్ వస్తుంది, అంతే. లైఫ్ లో సాఫీగా ఉంటే హ్యాపీనెస్ ఉండదండి, సాఫీకి వెళ్ళిపోతే హ్యాపీనెస్ ఉండదు. స్పీడ్ బ్రేకర్లు ఉండాలి, రాళ్ళు ఉండాలి, గుట్టలు ఉండాలి, నీళ్లు ఉండాలి, గుంటలు ఉండాలి, అన్ని ఉండాలి. అలా ఉంటేనే లైఫ్. ఎందుకు చాలా మంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు? దే డోంట్ హ్యావ్ మెంటల్ స్ట్రెంగ్త్. ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని హోల్డ్ చేసుకోవడం తెలియదు, ఒక ఎమోషన్ ని హోల్డ్ చేసుకోవడం తెలియదు, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా డిఫీట్ చేయాలనో తెలియదు. అందుకే ఇండస్ట్రీగా చెప్తున్నాను, లైఫ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీగా మనం మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మన గ్రోత్ ఎలా డెవలప్ కావాలి,
మన డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ కావాలి, మన కమిట్మెంట్ ఎలా ఉండాలి, మన డెడికేషన్ ఎలా ఉండాలి, మనం చూస్ చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్, ఫ్యూచర్ బిజినెస్, ఎవ్రీథింగ్ ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ యాంగిల్ లో షేర్ చేసేటువంటి బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. లైఫ్ ఎంతో వెయిట్ చేశాం మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో వెయిట్ చేశాం. 20, 30, 40 ఇయర్స్ వచ్చేసినాయి, కొంతమంది 50 వచ్చేసినాయి, కొంతమంది 60. ప్లీజ్ ఇన్వెస్ట్ 1 year. 1 year ఎంతో లైఫ్ వేస్ట్ అయింది. ఒక 1 year 24/7 24/7 పడుకున్నా లేసినా ఏ చేసినా మన ఆలోచన బట్టే మన ఫ్యూచర్ ఉంటుంది. మన ఆలోచన బట్టే మన ఫ్యూచర్ ఉంటుంది. ఎవ్రీడే వీక్లీ ఛాలెంజ్ కావచ్చు, మంత్లీ ఛాలెంజ్ కావచ్చు, క్వార్టర్ ఛాలెంజ్ కావచ్చు, ఈ ఇయర్ ఛాలెంజ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఛాలెంజ్ పెట్టుకునేసి దానికి అనుగుణంగా మనం ప్రతి ఒక్కటి ఎప్పుడైతే మనం అనుకున్నటువంటి దానికోసం ప్రయత్నం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రయత్న లోపం ఉన్నవాడు మాత్రం ఎప్పటికి కూడా, ప్రయత్న లోపం ఉంటే, ప్రయత్నమే చేయకుండా ఉంటే మాత్రం లైఫ్ లో ఎప్పటికి కూడా సక్సెస్ కాలేదు. చెప్పాను కదా, మన డెడికేషన్, మన సంకల్పం ఎవ్రీడే చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు నేచర్ అట్టపోయే వాళ్ళని కూడా ఇటు కనెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ విఓపి ప్రాస్పెక్ట్స్ రిలేటెడ్ ప్రతి ఒక్క పోస్ట్ వచ్చింది ఈ గ్రూప్ లో అంటే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, నేను ఎంత మందిని నేను ప్రమోట్ చేసుకోవాలి, థింక్ లైక్ దట్. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది, ఎస్ నా ట్రాన్స్ఫర్మేషన్ కోసం నా ఆర్గనైజేషన్, నా అప్లైన్ లీడర్స్ ఆర్గనైజ్ చేస్తున్నట్టు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎస్ నా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను అటెండ్ కావాలి ఈ యొక్క ప్రోగ్రామ్. ఈ రోజు నేను అటెండ్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ లో అక్కడ నా అప్లైన్ చెప్పేటువంటి ఏదో ఒక వర్డ్ నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. అదే నా ఫ్యూచర్ లో నా ఫ్యామిలీకి, నా పిల్లలకు, నా అనుకున్నటువంటి గోల్ కి అచీవ్ చేస్తానికి అది ఆ యొక్క పాయింట్ అనేది నాలో ఒక స్పార్క్ క్రియేట్ చేస్తుంది అనేటువంటి ఆలోచన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు సిఇఓ గారు రావడానికి ఆఫీస్ నుంచి కాదు, డిఫరెంట్ స్టేట్స్ ఆల్మోస్ట్ చూసారు. 2025 లో ఆల్రెడీ 96 డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 2025 డిసెంబర్ మంత్ లో ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ అనౌన్స్ అయ్యింది. హైయెస్ట్ మనీ ఎర్నర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ఏషియా అని కనుక మనం సెర్చ్ చేస్తే అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటువంటి నేమ్ ఏంటంటే అడ్వకేట్ అభిలాష్ థామస్. అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటువంటి నేమ్ ఏంటి? అడ్వకేట్ అభిలాష్ థామస్. అంటే తన సక్సెస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, మన ట్రాన్స్ఫర్మేషన్. ఆల్రెడీ సక్సెడ్, ఆల్రెడీ సక్సెస్ అనేది ఆల్రెడీ తను ఉండిపోయింది. ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సారీ ఫిడ్సీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి తను 5 కంపెనీ, ఆల్మోస్ట్ అరౌండ్ 25 కంపెనీస్ కి ఈజ్ రిప్రజెంటివ్, ఫిడ్సీ ప్రెసిడెంట్. అటువంటి వ్యక్తి రేపు మనకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి వస్తున్నాడు, మీకందరికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఎస్ అన్న, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అటువంటి ప్రోగ్రామ్ రియల్ గా చెప్తున్నాను, మీ ట్రాన్స్ఫర్మేషన్ కి ఆ యొక్క ప్రోగ్రామ్ ఎంతో హెల్ప్ అవుతుంది. 2025 ఇయర్ ఆఫ్ ఎక్స్పెన్షన్ ఏదైతే ఉందో, ఇయర్ ఆఫ్ ఎక్స్పెన్షన్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. నో డౌట్ మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని అంటే పవర్ కు దగ్గరగా వస్తానికి మీరు రెడీగా ఉండండి, పవర్ ని టచ్ చేస్తానికి మీరు రెడీగా ఉండండి. ఆర్ యు రెడీ? ఎస్, రేపు జరిగేటువంటి విఓపి ప్రాస్పెక్ట్స్ రిలేటెడ్, రేపు జరిగేటువంటి ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఉందో ఇది 100% స్టార్ట్ టు ఎండ్ అబౌ జరుగుతున్నటువంటి సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఈ యొక్క ప్రోగ్రామ్ ని మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ఇయర్ ఆఫ్ ఎక్స్పెన్షన్ 2K25 లో మీ యొక్క నెట్వర్క్, మీ యొక్క ఇన్కమ్, మీ యొక్క గ్రోత్, మీ యొక్క డ్రీమ్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పాన్షన్ సైడ్ మూవ్ కావాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్ సందీప్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు శ్రీనివాస్ రెడ్డి గారు. Thank you, sir. Thank you very much. Your words is great, inspiring to all viewers. My dear friends, sir
క్లిస్టల్ క్లియర్ గా మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టచ్ టు ట్రాన్స్ఫార్మ్ ప్రోగ్రామ్ ఒక రోడ్ మ్యాప్, సింపుల్ గా చెప్పాలంటే ఈ 2025 డిసెంబర్ 31 వరకు ప్రతి ఒక్కరు సార్ ఒక గాంధీ కోట్ చెప్పిండు, మీరు చేస్తున్న పనిని మీరు ప్రేమించగలిగితే 100% డిసెంబర్ 31, 2025 వరకు మీరు వీక్లీ సీలింగ్ 100% గ్యారంటీ. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది మీకు అవసరం లేదు. అలాంటి రోడ్ మ్యాప్ ఇవ్వడానికి 1 crore నుంచి 10 crores తీసుకునే వాళ్ళు లీడర్స్, ఫ్రంట్ లైన్ లీడర్స్ అక్కడ మిమ్మల్ని గైడ్ చేయబోతున్నారు. అదే విధంగా సార్ చెప్పిండు, ఒక ఎస్సిఎల్ అనే టాపెస్ట్ లీడర్ త్రూ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అబో 1000 crores ఎర్న్ చేసినటువంటి వ్యక్తి, గ్రేట్ పర్సనాలిటీ. 11 years బ్యాక్ ఇండస్ట్రీ అని ఓన్ గా స్థాపించి స్టార్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఈరోజు బ్లాక్ డైమండ్ వరకు ఒక సిఇఓ అంటే రూల్ చేయడం కాదు, ఒక సిఇఓ అంటే కింది స్థాయి నుంచి అచీవ్మెంట్ చేసినటువంటి సిఇఓ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు గ్రేట్ సిఇఓ అవర్ సిఇఓ అభిలాష్. అలాంటి పర్సన్ మనకు ఆ ప్రోగ్రామ్ రావడం జరుగుతుంది చీఫ్ గెస్ట్ గా. కాబట్టి ఇలాంటి లెజెండరీ లీడర్స్ మనకు ఒక రూట్ మ్యాప్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ప్రోగ్రామ్ కు నేను చెప్తున్నాను, రియల్ గా సార్ చెప్తున్నాడు, రేపు 26 రేపు ఈవినింగ్ విఓపి ఉంది. ఇంకెవరన్నా స్టార్ 250 కాలేదు సార్, నాకు బాగుంటే అనిపిస్తుంది, చాలా మందికి అనిపిస్తుంది. నో ప్రాబ్లం. ఈ రోజు నేను చెప్తున్నాను, ఇప్పటి నుంచి ప్రాస్పెక్టింగ్ మొదలు పెట్టండి. రేపు 5 మందిని రేపు విఓపిలో కూర్చోబెట్టండి. 5 మందిలో ఖచ్చితంగా 2 people అనేవి అయిపోతారు. మీ ఏబీ కంప్లీట్ అయిపోతుంది, మీ స్టార్ 50 కంప్లీట్ అయిపోతుంది. 28th, 29th మీరు ఆ టచ్ టు ట్రాన్స్ఫార్మ్ ప్రోగ్రామ్ మీ ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ ఎలిజిబిలిటీ వస్తుంది నేను కాదు, అవర్ సిఇఓ ఆ ప్రోగ్రామ్ గురించి నిన్న మాకు డైమండ్ అండ్ అబో మీటింగ్ లో చెప్పిండు. ఎవరైతే ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారో ఖచ్చితంగా డిసెంబర్ 31, 2025 ఈ ఇయర్ 31 లోపల ఖచ్చితంగా వీక్లీ 2.5 lakh సీలింగ్ వచ్చే వరకు ఉంటారు. అసలు మీకు ఇంకా డౌటే అవసరం లేదు, గ్యారంటీడ్ సక్సెస్. కాబట్టి అలాంటిది మన సందీప్ రెడ్డి సార్ ఆల్రెడీ ప్రెజెంటేషన్, మనం ప్రెజెంటేషన్ కాదు, సందీప్ రెడ్డి సార్ ప్రెజెంటేషన్ అర్చమెంట్ కీనోట్ స్పీకర్ ఉన్న మెగా విఓపి రేపు సీతారా ఎల్బీ నగర్ సీతారా గ్రాండ్ లో మనకు జరగబోతుంది. కాబట్టి దాన్ని బిగ్ వేలో మీరు ప్రమోషన్ చేసి టచ్ టు ట్రాన్స్ఫార్మ్ ప్రోగ్రామ్ కూడా మీరు ఎలిజిబిలిటీతో స్టార్ 50 కంప్లీట్ చేసుకొని వస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, మరొకటి గుర్తుపెట్టుకోండి, సార్ ఒక వర్డ్ చెప్పిండు, నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు మన లైఫ్ లో ఏదో స్పార్క్ కాకపోవడం వల్ల మనం ఎక్కడో ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక అవకాశం మీ ముందర ఉంది. ఇంకా మనం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వర్క్ చేసి ఇంకా మనం అప్పుల పాలు చేసేటువంటి ఆ వర్క్ ను ప్రేమిద్దామా? మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసి మిమ్మల్ని, మీ సార్ చెప్పిండు, మీ లైఫ్ లో ఒక మంచి ఒక ఆర్థిక పునాదులు వేసుకున్నటువంటి, మీ లైఫ్ కు ఒక సెక్యూరిటీ ఇచ్చేటువంటి, మీరు అనుకున్న లగ్జరీ కార్ తీసుకున్నటువంటి, మీరు అనుకున్న లగ్జరీ లైఫ్ లీడ్ చేసేటువంటి, మీకు ఒక ఇలాంటి లైఫ్ స్టైల్ కావాల్సిన బిజినెస్ ను మీరు ప్రేమిస్తారా అనేది మీకే వదిలిపెట్టించారు. కాబట్టి ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో జస్ట్ రోటీ కప్పడం మకాన్ మాత్రమే మనం చూసాము. కానీ ఈ ఇండస్ట్రీ ద్వారా మాత్రం మీరు అనుకున్నది ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని అక్షరాల సార్ మీకు అంత కళ్ళకు కట్టినట్టు క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు ఒకటి మిగిలింది, ఈ 2 ప్రోగ్రామ్స్ మనం సక్సెస్ చేయగలిగితే మన లైఫ్ 100% కాదు 1000% ట్రాన్స్ఫార్మ్ కావడానికి అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటూ అందరికీ ఎవరైతే వచ్చారో దాదాపు 118 మంది ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. పేరుని చెప్తున్నాను, మెగా విఓపికి మీరు మినిమం 5 మంది ప్రాస్పెక్ట్లతో మీరు అటెండ్ కాండి. అక్కడ నుంచి మీ పునాది వేసుకుంటే అక్కడ నుంచి మీ లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మనం సందీప్ రెడ్డి సార్ కి మీ కరతాళ ధ్వనుల ద్వారా